శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాణయుద్ధం. బాణునికి శివుని హితబోధ. భగవంతుడు కృష్ణుడు ఉద్ధవుడు బలరాములతో కలిసి శుభమైన కాలం చూసి శివుడు గణపతి, దుర్గతిహారిణి దుర్గా, కార్తికేయుడు, భద్రకాళి, ఉగ్రచండి కోటరి ఉన్న స్థలానికి మంత్రిని దూతగా పంపెను. దూత వచ్చి గణేశునికి, శివునికి, పార్వతికి, పూజ్యులైన మానవులకు నమస్కరించి తగిన విధంగా, ఓ మహేశ్వర, యుద్ధం కొరకు కృష్ణుడు బాణుని పిలుస్తున్నాడు, లేదా అనిరుద్ధుడు ఉషా, వీరిద్దరును అర్చించి శరణమైనను పొందాలి. యుద్ధంలోనికి ఆహ్వానించబడిన వాడు ఎవరైనాను భయపడి పారిపోరాదు. అట్లయిన 7 తరాల పితరులతో కలిసి నరకానికి పోవునని చెప్పగా సభ మధ్యలో తగిన విధంగా మాట్లాడిన దూత మాటలు విని శంకరుని ఎదుట పార్వతీదేవి స్వయంగా, ఓ బాణుడా, మహాభాగా, కన్యను తీసుకొని పొమ్ము అని కృష్ణునికి చెప్పుము. నీకు ఉన్నదంతయో ఆరణముగా ఇచ్చిన శ్రీకృష్ణుని శరణ వేడము. ఆయన అందరికీ ఈశ్వరుడు, బీజస్వరూపుడు, అన్ని సంపదలు ఇచ్చువాడు, కోరదగినవాడు, శ్రేష్ఠుడు, కృపాలుడు, భక్తవత్సలుడు. అతన్ని శరణు వేడము అని చెప్పగా పార్వతి మాట విని ఆ దేవశ్రేష్ఠులందరూ ధన్యుడా ధన్యుడా అని సభామధ్యలో ప్రశంసించిరి. అంతటా ఆ అసురుడు మహాబలుడైన బాణుడు కోపావిష్టుడై త్వరగా లేచి యుద్ధ సన్నద్ధుడై ధనస్సు చేత ధరించి శంకరునికి నమస్కరించి అందరూ వద్దని వారిస్తున్న కోపంతో వణికిపోతూ కన్నులు ఎర్రబడగా 3 కోట్ల మంది దైత్యుల సైన్యంతో యుద్ధానికి వెళ్ళెను. కుంభాండుడు, కూపకర్ణుడు, నికుంభుడు, కుంభుడు, సేనాపతి, ఈశ్వరుడు అందరూ ఆయుధదారులై బాణును అనుసరించి వెళ్ళిరి. ఉన్మత్త భైరవుడు, సంహార భైరవుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, మహాభైరవుడు, కాలభైరవుడు, ప్రచండ భైరవుడు, క్రోధ భైరవుడు వీరందరూ తమ శక్తులతో కూడా కవచధారులుగా వెళ్ళిరి. భగంతుడు కాలాగ్ని రుద్రుడు రుద్రులతో కలిసి కవచం ధరించిపోయెను. ఉగ్రచండ, ప్రచండ, చండిక, చండినాయక, చండేశ్వరి, చాముండ, చండి, చండ కపాలికాను ఈ 8 మంది నాయకులు అందరూ తమ తలలను తలపుర్రలు రక్షణాలుగా ధరించిపోయిరి. సోనిత నగర గ్రామదేవత కోటరి రత్నాల పల్లకిలో వెళ్ళింది. ఆమె వికసించిన ముఖం కలదై ఖడ్గం, తలకు రక్షణ కవచం ధరించి వెళ్ళింది. చంద్రాని, వైష్ణవి, బ్రహ్మాని, కౌమారి, నారసింహి, వారాహి, మాహేశ్వరి, భైరవి అని 8 మంది శక్తులు అందరూ రథాలపై కూర్చుని ఆనందంగా ముందుకు పోయిరి. భద్రకాళి వజ్రాలతో చేసిన యానంపై కూర్చుని వెళ్ళింది. ఆమె ఎర్రని రంగు కలది, 3 కన్నులతో 4 చాచి భయంకరంగా ఉన్నది. చేతిలో శూలం, శక్తి, గద, ఖడ్గం, తలకు శిరోవేష్టనం ధరించినది. శూలం హస్తమందు ధరించి వృషభంపై కూర్చుని మహేశ్వరుడు స్కందుడు చేతిలో శస్త్రం, ధనుసులో ధరించి నెమలి వాహనంపై వెళ్ళను. ఈ విధంగా పార్వతి, గణపతి తప్ప అందరూ వెళ్ళిరి. వీరితో కూడిన మహాదేవుని భద్రకాళికను చూసి చక్రపాణి సమయానికి తగినట్టుగా సంభాషణ చేశాను. బాణుడు పార్వతీశ్వరునికి నమస్కరించి శంఖధ్వని చేసి ధనుసును ధరించి దివ్యాస్త్రంతో బాణాన్ని ఎక్కుపెట్టెను. వచ్చిన బాణం చూసి పరవీరులను సంహరించి సాత్యకి సన్నద్ధుడై అందరూ వారిస్తున్నను ఆనందంగా ముందుకు పోయెను. ఓ నారద, బాణుడు అంజనము అను బాణాన్ని వదిలెను. అది వ్యర్థం కానిది, చాలా తీక్ష్ణమైన గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుడి వలె వెలుగునది. ఆ అస్త్రాన్ని చూసి సాక్షాత్తుగా సాత్యకి కొద్దిగా తలవంచను. అది అన్నింటినీ తగలబెడుతూ దారుణంగా ఆకాశ మధ్యానికి వెళ్ళింది. బాణుడు ఆగ్నేయాస్త్రం వదలగా సాత్యకి వారణాస్త్రం వదిలిను. అది తాటి చెట్టంత ఎత్తున మండుచున్న ఆగ్నేయాస్త్రాన్ని చల్లార్చింది. బాణుడు వాయుబాణాన్ని వదలగా ఆ భయంకరమైన ఘోరమైన అస్త్రాన్ని సాత్యకి పర్వతాస్త్రంతో అవలీలగా ఛేదించను. బాణుడు నారాయణాస్త్రం వదలను. సాత్యకి వైష్ణవాస్త్రంతో అవలీలగా దాన్ని ఛేదించను. బాణుడు బ్రహ్మాస్త్రం వదలగా సాత్యకి ఆ బ్రహ్మాస్త్రం వల్ల క్షణకాలం చైతన్యం కోల్పోగా రణవిశారదుడైన బాణుడు నాగాస్త్రం వదలను. దాన్ని సాత్యకి గారుడాస్త్రంతో క్షణంలో నశింపచేసను. అంతటా బాణుడు చాలా భయంకరమైనది, వ్యర్థం కానిది అయిన శంకరుని శూలాన్ని తీసుకొనను. సాత్యకి దుర్గను స్తుతించగా అది అతడి కంఠంలో మాలగా మారింది. బాణుడు ధనుస్సుతో పాశుపత బాణం తీసుకొనను. బాణంతో కూడిన ఆ బాణునిపైకి సాత్యకి జృంభకాస్త్రం వేయగా బాణుడు ఆవలించుచుండగా మహాబలుడు కార్తికేయుడు అర్ధచంద్ర బాణం వదలను. మన్మధుడు దాన్ని అవలీలగా ఛేదించను. స్కందుడు గదను వేయగా అది ఉదయపు సూర్యుని వలె వెలుగుతూ పోవుచుండగా వైష్ణవాస్త్రంతో కాముడు దాన్ని నశింపచేసను. వేగంగా స్కందుడు నారాయణాస్త్రం వేయగా కృష్ణుని హెచ్చరికతో ప్రద్యుమ్నుడు భూమిపై కర్రవలే పడిపోయెను. ప్రళయాగ్నితో సమానమైన కాంతి గల శక్తిని స్కందుడు వేసెను. దాన్ని కాముడు నారాయణాస్త్రంతో నశింపచేసెను. కార్తికేయుడు బ్రహ్మాస్త్రం వేసెను. కాముడు బ్రహ్మాస్త్రంతో దాన్ని చల్లార్చగా కోపంతో కార్తీకుడు దివ్యమైన పాశుపతం తీసుకొనెను. మదనుడు నిద్రాస్త్రంతో అతన్ని నిద్రపోవునట్లు చేయగా కార్తీకుడు నిద్రించుట చూచి బాణుడు ఆవలించుచుండుటను చూసి భద్రకాళిక కోపంతో కాముని అతని రథంతో పాటు తీసుకుని వెళ్ళింది. బాణుని స్కందుని ఆ జగత్తు కన్నా
ఆ తల్లి కాళిక తన ఒడిలో పెట్టుకున్నది. పార్వతి యుద్ధం నుండి తానున్న చోటుకి వెళ్ళిపోయి కార్తీకుని లేపి బాణుడు స్వస్థుడగినట్లు చేసినది. రథంతో పాటు కాముడు త్వరగా ముక్కు రంధ్రం ద్వారా బయటికి వచ్చి భయపడి యుద్ధభూమికి వెళ్ళెను. రథంతో పాటు కాముని చూసి యాదవులందరూ నవ్విరి. అక్కడ గల శైవులందరూ భయంతో వ్యాకులులు కాగా వారి కంఠాలు ఎండిపోయినవి. అంతటా బాణుడు క్రుద్ధుడై రథం నెక్కియు కార్తికేయుడు యుద్ధానికి తిరిగి వచ్చిరి. బాణుడు 5 బాణాలు యుద్ధరంగంలో వేయగా మహాబలుడైన బలరాముడు అర్ధచంద్ర బాణంతో వాణ్ణి ఛేదించెను. నాగలితో బలరాముడు బాణుని రథాన్ని విరిచి రోకలితో అవలీలగా అతడి సూతుని అశ్వాలను చంపెను. ఛేదించుటకు ఉద్యమిస్తున్న బలరాముని మహాబలుడైన భగవానుడు కాళాగ్ని రుద్రుడు అవలీలగా వారించెను. కోపంతో బలరాముడు కాళాగ్ని రుద్రుని రథాన్ని విరిచివేసెను. యుద్ధరంగంలో నాగలితో సూతుని అశ్వాలను చంపివేశను. కోపంతో కాళాగ్ని రుద్రుడు అధికమైన జ్వరాన్ని వదిలెను. హరి తప్ప యాదవులందరూ జ్వరంతో బాధపడసాగిరి. దాన్ని చూసి భగవాన్ కృష్ణుడు యుద్ధంలో మహేశ్వర సంబంధమైన జ్వరంపై వైష్ణవ జ్వరం వదలను. ముహూర్త కాలం 2 జ్వరాలకు అతి దారుణంగా యుద్ధం జరిగింది. వైష్ణవ జ్వరం జయం పొందిరాగా శివజ్వరం యుద్ధంలో పడిపోయింది. ఆ శివజ్వరం నిశ్చేష్టితయే మాధవుని, ఓ జగన్నాథ, ప్రాణాలు రక్షించము. భక్తులను అనుగ్రహించట కొరకే రూపుదాల్చిన వాడా, నీవు ఆత్మ పూర్ణ పురుషుడవు, అంతటా నీవు సమంగా ఉండవు అని స్తుతించినది. జ్వరం ప్రార్థన విని కృష్ణుడు తన వైష్ణవ జ్వరాన్ని ఉపసంహరించెను. మహేశ్వరుని జ్వరము భయపడి యుద్ధం నుండి వెడలిపోయెను. బాణుడు తిరిగి వచ్చి ప్రళయాగ్ని శిఖల వంటి 1000 బాణాలను మంత్రపూతంగా చేసి వదలను. పాల్గొనుడు అవలీలగా తన బాణజాలంతో వాణ్ణి వారించెను. బాణుడు గ్రీష్మకాలమందలి సూర్యునితో సమానమైన కాంతి గల శక్తిని వదలగా మహాబలుడు సవ్యసాచి దాన్ని అవలీలగా ఛేదించెను. అతడు 100 సూర్యులతో సమాన కాంతి గల పాశుపతాన్ని తీసుకొని వేసెను. అది మిక్కిలి ఘోరమైనది, విశ్వసంహారానికి కారణమైనది. దాన్ని చూసి చక్రపాణి దారుణమైన చక్రం వదలను. ఆ చక్రం బాణుని 1000 చేతులను ఉల్బణమైన పాశుపతాన్ని ఛేదించింది. రణమధ్యంలో బాణుడు కదలని సింహం వలె పడియను. పాశుపతాస్త్రం పశుపతి కరంలోనికి చేరింది. అది లోకంలో వ్యర్థం కానిది, దారుణమైనది, ప్రళయాగ్ని శిఖ వంటిది. బాణుని రక్త సమూహంతో పెద్ద నదం ఏర్పడింది. బాణుడు నిశ్చేష్టుడై భూమిపై పడి బాధ చైతన్యం కోల్పోయెను. జగద్గురువు మహాదేవుడు అక్కడికి వచ్చి బాణుని తన వక్షస్థలమందు ఉంచుకొని మోహంతో దుఃఖించెను. శివుని కన్నీళ్లు పడగానే అక్కడ ఒక సరోవరం ఏర్పడింది. ఆ కరుణాసాగరుడు శివుడు అతడిని చైతన్యుగా చేసి జనార్దనుడు ఉన్న చోటికి బాణుని తీసుకుని పోయెను. పద్మార్చించిన పాద పద్మాల యందు బాణుని సమర్పించెను. చంద్రశేఖరుడు భక్తులకు ప్రభువుకు జగన్నాథుని స్తుతించెను. బలి స్తుతించిన వేదోక్తమైన స్తోత్రంతో స్తుతించెను. ధీమంతుడైన బాణునికి హరి మృత్యుంజయ జ్ఞానం ఇచ్చెను. శరీరమందు పద్మముల వంటి కరములనిచ్చెను. అతన్ని అజరునిగా అమరునిగా చేసెను. బాణుడు బలి చేసిన స్తోత్రంతో భక్తితో స్తుతించి రత్నభూషణాలతో అలంకరించబడ్డ కోరదగిన కన్యను తెచ్చి ఆ దేవసభయందు హరికి భక్తితో ఇచ్చెను. 5 లక్షల గజేంద్రాలను, వానికి 4 గింతల అశ్వాలను, రత్నభూషణాలతో అలంకరించబడిన దాసీలు 1000 మందిని అన్నింటినీ ఇచ్చి దూడలతో కూడిన 1000 కామధేనువులు 100 లక్షలు, మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు 100 లక్షలు, మనోహరమైన మణీంద్రాలు, వజ్రాలు, బంగారంతో చేసి నీరు, వంటకు కావలసిన పాత్రలు, వీటిని అన్నింటినీ అతనికి భక్తితో తన తలను వంచి వినయంగా ఇచ్చెను. కోరదగిన సూక్ష్మ వస్త్రాలను, వహ్నితో శుద్ధమైన వస్త్రాలను బాణుడు తన భక్తితో శంకరుని ఆజ్ఞతో అన్నింటినీ ఇచ్చెను. ఓ నారద, 1000 కొలది తాంబూలాలు, భక్తితో చూర్ణములతో నిండిన శ్రేష్టమైన రకరకాలైన పాత్రలు ఇచ్చెను. హరి పాదపద్మమందు కన్యను సమర్పించెను. భక్తితో పరిహారంగా గట్టిగా తాను చేసిన నేరములకు ఈడ్చెను. కృష్ణుడు అతనికి వేదోక్తమైన ఆశీస్సులతో వరమిచ్చి తర్వాత శంకరుని అనుమతితో ద్వారకా నగరానికి పోయి కొత్తగా వివాహమైన బాణుని కూతురిని రుక్మిణికి ఇచ్చెను. గొప్ప ఉత్సవాన్ని మంగళకార్యము చేయించెను. బ్రాహ్మణుని భుజింపచేసి వారికి ధనమిచ్చెను. ఓం శాంతి శాంతి శాంతి.